దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మీద మన భారం మోపిన ఎడల ఆయనే మనల్ని ఆదుకుంటానని మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం అందరము పరిశుద్ధత కలిగి జీవించడమే తండ్రి చిత్తం నెరవేర్చినట్లు. కాబట్టి మన ప్రభువు నందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడాలి. ఆయన మార్గంలో జీవించాలి. మనం అందరము మన భారం యెహోవా మీద మోపితే తండ్రి మనల్ని ఆదుకుంటాడు. మన కష్ట సమయంలో ఓదార్పునిస్తాడు. మన ప్రతి సమస్య తండ్రి మీద వేయాలి. అప్పుడు తండ్రి మన ప్రతి సమస్యలన్నిటి నుండి విడుదల కలుగజేస్తాడు. మన చింతలన్నీ ఆయన మీద మోపాలి. మన చింతలన్నీ ఆయన తీసివేసి మనకు సంతోషాన్ని దయచేస్తాడు. మన కాడిని తేలిక చేస్తాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.